ఈరోజు మన ప్రజ్ఞా పరీక్షలు రకాలు చేసుకుందాం. ఇవి 2 రకాలు, ఒకటి నిర్వహణ పరీక్షలు, ఒకటి విషయానుగత పరీక్ష. నిర్వహణ పరీక్షల్లో వ్యక్తిగత పరీక్ష ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక్కరిని విడివిడిగా పరీక్షించింది. సో జనరల్గా చెప్పుకుంటే ఇంటర్వ్యూలు ఎక్కనట్టు ఇవి వ్యక్తిగత పరీక్షలు. అంటే ఎట్ ఏ టైం 1 పర్సన్నే టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా పరీక్షించదు. అంటే వ్యక్తికి ఒక్క రకమైన ప్రశ్నలు అడిగిన జవాబు రావట్లేదు. ఉదాహరణకు బీనే సైమన్ పరీక్ష, రెప్ల శాబ్దిక అశాబ్దిక పరీక్ష, బాటియ ప్రజ్ఞ పరీక్ష. ఇవి మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. బీనే సైమన్ పరీక్ష అంటే బీనే సైమన్ పరీక్షలు కూడా వ్యక్తిగతంగా ఇచ్చింది. రెప్ల శాబ్దిక అశాబ్దిక పరీక్షలు వాళ్ళు తయారు చేసింది కూడా శాబ్దిక అశాబ్దిక చదువుకున్నలకు చేసింది. ఒకటి బాటియ ప్రజ్ఞ మాపడి కూడా అది కూడా వ్యక్తిగత పరీక్షలు. రెండవది సామూహిక పరీక్షలు. వ్యక్తిగతానికి ఆపోజిట్. సామూహిక అంటే గుంపు, ఒకేసారి పెద్ద సమూహానికి ఒకరికంటే ఎక్కువ పరీక్షలు పెట్టారు. ఇది ఇంటర్వ్యూ లెక్క అనుకుంటే ఇది మనకు కామన్గా బయట టెట్ ఎగ్జామ్ కానీ ఇంకా ఏది ఎగ్జామ్స్ కానీ ఒక్కసారి గుంపు పెట్టడం జరుగుతుంది. ఒకటే క్వశ్చన్ ఎవరు గుంపుకు పెడతారు. దీన్ని సామూహిక పరీక్షలు అంటారు. దీనిలో ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, జనరల్ క్లాసిఫికేషన్, రావిస్ ప్రోగ్రెసివ్, కల్చర్ పేరు టెస్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలా అటువంటి ఏవి కూడా సింపుల్ ఏం చేసుకోవాలి మీరు. సామూహిక పరీక్షలు ఏంటి, వ్యక్తిగత పరీక్షలు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి, సామూహిక అంటే గుంపు. విషయానుగతంగా చూసుకుంటే కొన్ని పరీక్షలు అందులో శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. రాతపూర్వక శాబ్దిక అంటే లిటరేట్ చదువుకున్న వాళ్ళు చేసేది. రాతపూర్వకంగా ప్రశ్నలు ఇస్తారు. రాతపూర్వకంగా సమాధానం రాలే పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటారు. పేపర్ ఇస్తే అంత పెన్సిల్ తోటి ఎగ్జామ్స్ రాయడం. ఇందులో అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు ఇట్లా చాలా చాలా సోన్ చాలా ఉంటాయి. వాటి మనం రాసి వస్తుంది. ఇంగ్లీష్ అయితే A నుంచి Z, మ్యాథ్స్ అయితే 1 to 9, 0 వస్తే ఎట్లా ఈ ఎగ్జామ్. ఇందులో బీనే సైమన్ ఉన్నాయి, ఆర్మీ ఆల్ఫా ఉంది, జనరల్ క్లాసిఫికేషన్, మళ్ళీ అవే ఇవి ఉన్నాయి. ఇంకోటి ఇందులో 6 అంశాలు ఉన్నాయి. ఒకటి సమాచారం రాబట్టడం రాతపూర్వకంగా, ఒకటి పోలికలు డిఫరెంట్ తెలవడం, ఒకటి సమగ్ర కాంప్రహెన్షన్, భాషా జ్ఞానం లిటరేచర్ సంబంధించింది, వివేకం, క్రియేటివిటీ అనే స్ఫూర్తి సంబంధించింది, మర్చిపోండి లేదా. ఇందులో ఇవన్నీ అంశాలు కలిపి ఉంటాయి ఇందులో. ఎందుకంటే వాడు రైటర్ కాబట్టి రైటింగ్ చేస్తారంటే వాళ్ళు లిటరేట్ అంటే వాడు చదువుకున్నాడు కాబట్టి వాటి ఇందులో ఈ డిఫరెంట్ టెస్ట్లు వేసుకోవచ్చు. ఒక ప్యాస్ ఇచ్చి దాని సమాచారం ఒకటి టేబుల్ ఇచ్చి దాని పోలికలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకోటి అశాబ్దిక పరీక్షలు, దీని శాబ్దికేతర పరీక్షలు అంటే ఇల్లిటరేటివ్ అంటే చదువు రానివాడు ఎలుముది థమ్సప్. చదవడం రాయడం తెలియని నిరక్షరాస్యులు, చిన్న పిల్లలు కూడా తెలియదు, భాష జ్ఞానం తెలియదు. ఇటువంటి వాళ్ళకు మరి ఎట్లా వేరే ఎగ్జామ్ ఎట్లా చేయాలంటే పటాలు, చిత్రాలు, బొమ్మలు ఇచ్చి చేయాలి. మనం ఇప్పుడు 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడితే 3 డబ్బాలు ఇస్తాడు, 4 డబ్బాలు ఇస్తాడు. ఇందులో ఏది సూటబుల్ అని ఇస్తాడు. చిత్రాలు, బొమ్మలు ఎక్కువ బొమ్మలు, పటాలు, చిత్రాలు చూసి అక్కడ మనం ప్యాసేజ్ చేయడం అవసరం లేదు. బొమ్మ చూసి బొమ్మ కింద క్వశ్చన్ అడితే ఆ బొమ్మలు ఆన్సర్ ఉంటే రాయాలి. లైన్ అంటే రాబిట్ ఉంది ఒక ఎగ్జాంపుల్. లైన్ అంటే మౌస్ ఉంది. లైన్ అన్న మౌస్ మన ప్యాసేజ్ కింద క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాస్తాడు. కొన్ని చదువుకోవడం అయితే అది లైన్ అండ్ మౌస్ 4 బొమ్మలు ఇచ్చి కింద క్వశ్చన్ మనం నేను టక్కున చెప్పగలుగుతాం. సో ఇది శాబ్దిక అశాబ్దిక పరీక్షలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటే ప్రజ్ఞా పరీక్షలో ఇండివిజువల్ అండ్ గ్రూప్, నెక్స్ట్ లిటరేట్ అండ్ ఇల్లిటరేట్. సింపుల్గా చదువుకున్నాడు చదువుకురాడు, సింగిల్గా గుంపుగా. ఓకే రైట్. ఇంకొక కొన్ని చూద్దాం.